అందరికీ నమస్కారం. మా ఛానల్ కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రేపే స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన అరుదైన రోజు. చాలా శక్తివంతమైన రోజు. 100 సంవత్సరాలకి స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వస్తుంది. ఈ రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జాతక దోషాలని తొలగిపోతాయో ఈ వీడియోని మనం తెలుసుకుందాం. ఏ పంచమి తిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారు. 2024వ సంవత్సరంలో ఈ స్కంద పంచమి కుమార షష్ఠి రెండు ఒకే రోజు వచ్చినాయి ఏర్పడింది. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కలిసొచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి విపరీతమైన ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు సుబ్రహ్మణ్యంని పూజిస్తే కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు ఇవన్నీ తొలగింపచేసుకుని అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. స్కంద పంచమి కుమార షష్ఠి కలిసొచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అంటే, మీ ఇంట్లో 6 ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పూజ గదిలో పెట్టుకుని ఫోటోకి ఎర్రటి మందార పూలు ఒక మాలలాగా అలంకరించండి. అలాగే ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ రోజు లేచి దీపం పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయి కాబట్టి 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం శరవణ భవాయ నమః. ఆ తర్వాత హారతి ఇచ్చి దానిమ్మ పండు గింజలు కందిపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు వీలైతే మీ జాతక చక్రం సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర నుంచి పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష్య శాస్త్రానికి అధిష్టాన దైవం. అందుకే జ్యోతిష శాస్త్ర పరంగా జాతకంలో నవగ్రహ దోషాలు ఏవి ఉన్నా సరే అవన్నీ పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది. కాబట్టి ఆయన పాదాల దగ్గర మీ జాతక చక్రం పెట్టి పూజ చేసుకోండి. తర్వాత రోజు ఆ జాతక చక్రం తీసుకోండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే భయంకరమైన అప్పుల బాధలు ఉన్నవాళ్లు ఎవరైనా స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో బియ్యపు పిండితో అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపు పిండితో దేవాలయంలో అభిషేకం చేయించుకుంటే అతి త్వరలోనే మీకున్న భయంకరమైన అప్పుల నుంచి బయటపడొచ్చు. అంతటి శక్తి సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది. అలాగే స్కంద పంచమి కుమార షష్ఠి ఈ రెండు కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని 6 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి బోండా నేలతో అభిషేకం చేయించుకుంటే సమస్త సంపదలు కలుగుతాయి. నీళ్లు మాత్రమే సేకరించి ఉపవాసం ఉండటం చాలా కష్టం. అంతటి శక్తి స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజుకుంది. ఈ విధి విధానాలు పాటించండి. సుబ్రహ్మణ్యం అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా? కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా? ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారా? ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జాతక దోషాలు అని తొలగిపోతాయి? ఈ వీడియో మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.